ఒక ఎస్సీ కమ్యూనిటీ నుంచి వచ్చి ఉన్నతమైన విలువల కోసం పనిచేసిన వ్యక్తి. నేను సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా పెడితే హైదరాబాద్ చూశాడు. ఏ విధంగా నేను ఒక ఆలోచన ఇస్తే ఆ ఆలోచనని ఎట్లా ముందుకు తీసుకుపోవాలో తీసుకెళ్లారు. చాలా అరుదుగా దొరుకుతారు మంచి వ్యక్తులుగా ఉండి చెప్పిన పని కరెక్ట్గా చేయడం, స్ఫూర్తిదాయకంగా చేయడం, ప్రజల్లో మంచి పేరు ఉండడం, ఇవి చాలా తక్కువ మందికి ఉంటాయి. అతి తక్కువ మందిలో ఒక పెద్ద మనిషిగా అందరికీ మంచివాడుగా బ్రహ్మాండంగా పనిచేసిన వ్యక్తి కృష్ణప్రసాద్ గారు. ఆఫీసర్గా నేను ఆదరించాను 9 సంవత్సరాలు. తర్వాత నాకు 2019లో 24లో ఎంపీగా బాపట్లగా ఎవరిలో పెట్టాలి అని ఆలోచించినప్పుడు దానికి కూడా ఒక కారణం ఉంది. నేను రిజర్వేషన్లు మాదిగా మాలా అందరికీ ఏబిసిడి కేటగరైజేషన్ చేశాను. అది ఎప్పుడు చేశానంటే 96లో చేశాను, 97, 98 చేశాను. దాన్ని అమలు చేసిన తర్వాత నా తర్వాత అది కోర్టుకు పోయి సరిగా దాన్ని ఫైట్ చేయలేకపోతే మనం ఆ రిజర్వేషన్లు పోయినాయి. మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత నేను ఆ రోజు పెట్టిన రిజర్వేషన్లు మళ్ళీ సుప్రీంకోర్టు 7 మందితో కూడిన బెంచ్ దాన్ని అప్రూవ్ చేశారు. ఇది సామాజిక న్యాయంలో భాగం, ఇది సరైన నిర్ణయమని నేను చేసిన నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేసింది. మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా ఆ నిర్ణయాన్ని అమలు చేస్తున్నాను. ఇది దేశానికే ఆదర్శమైంది. అలాంటప్పుడు నేను ఆలోచించింది, సామాజిక న్యాయంలో భాగంగా ఎవరిని పెడితే బాగుంటుందని ఇక్కడ ఆలోచించి కృష్ణప్రసాద్ గారిని ఎంపీగా ఎంపిక చేస్తే, ఎందుకంటే ఆయన మంచితనం నేను ఆ రోజు చూశాను. ఎవరు మీకు బాగా ఉపయోగపడతారనుకున్నప్పుడు ఆయన ఎంపిక చేశాను. ఆయన ఇక్కడ ఎంపీ అయ్యాడు, తర్వాత ప్యానెల్ చైర్మన్ అయ్యాడు. పార్లమెంట్లో కూడా చాలా గౌరవప్రదమైన స్థానంలో ఆయన ఉన్నాడంటే నేను గర్వపడుతున్నా. బాపట్ల ఎంపీ అంటే ఇట్టుండాలని ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నా. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. తల్లిదండ్రులు ఆయనకు సహకరించారు. ఆయన ఐపీఎస్ అయ్యాడు. ఆయన సేవలు నేను గుర్తించాను. నేను ఆయన్ని ఎంపీగా ఎంపిక చేసుకున్నాను. నేను ఆయన గుర్తించకపోతే, ఆయన మంచివాడు కాకపోతే ఆయనకి ఇచ్చుండనేమో. ఆయన మంచివాడని నా నమ్మకం. అందుకే ఆయనకి చేయూతనిచ్చా. రిటైర్